జలభద్రతను లక్ష్యంగా చేసుకుని రైతులకు స్థిరమైన సాగునీటి సదుపాయం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధిత 100 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సోమవారం శ్రీకారం చుట్టారు. దేవరాపల్లి మండలం ముషిడిపల్లి రెవెన్యూ పరిధిలో 65 ఎకరాల విస్తీర్ణం గల నాగారాయుడు చెరువులో ఎమ్మెల్యే స్వయంగా గుణపాం చేతపట్టి మట్టి తవ్వి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధికి 43 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. జలాశయాల సమగ్ర అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైవాడ జలాశయాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో నిర్వహణ మరుగున పడిందన్నారు. త్వరలో డ్రిప్ ఇరిగేషన్ కు 330 కోట్లు, జైకా నిధులు 43 కోట్లు రానున్నాయని, వాటితో జలవనరులను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. జీవీఎంసీ నిధులతో ఇప్పటికే పంట కాలువలు మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తయ్యాయని, రివర్స్ టెండర్ల కారణంగా ఆలస్యం జరిగినప్పటికీ 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి విశాఖ మహానగరానికి ఎడమ కాలువ ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. తద్వారా రైవాడ జలాశయం పరిధిలో అదనంగా 6000 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. అలాగే నియోజకవర్గంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో ఒక్కోదానికి 15 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ దేశాలు, రాష్ట్రాలు, గ్రామాల మధ్య కూడా నీటి వివాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ వంటి దేశాలు నీటిని సమర్థంగా వినియోగించి వ్యవసాయంలో ముందంజలో ఉన్నాయని ఉదాహరించారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన నీరు చెట్టు, వాటర్ షెడ్, జలసిరి పథకాలు రైతులకు మేలు చేశాయని గుర్తు చేసి గత 5 ఏళ్లలో రైతులను నిర్లక్ష్యం చేశారని వైకాపాపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం చేపట్టిన 100 రోజుల కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్, ఉపాధి హామీ, వ్యవసాయ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని, మెరక ప్రాంతాల్లో జలసిరి బోర్ల మంజూరుకు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. కేంద్ర నిధులతో నీటి వనరులం మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డిఈఈ జి సత్యంనాయుడు పథక వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కర్రావు, రైవాడ జలాశయ ప్రాజెక్టు చైర్మన్ పోతల పాత్రునాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ, పిఏసీఎస్ అధ్యక్షుడు పూడి సత్యారావు, మాజీ సర్పంచులు సోమిరెడ్డి గోవింద, కర్రి పుష్ప, కర్రి నాయుడు, రెడ్డి అశోక్, గుల్లిపల్లి మురళీకృష్ణ, బండారు రామారావు, రెడ్డి బలరాం, రాయవరపు సాంబమూర్తి, సింగంపల్లి గోవింద, రాయవరపు రమణ, మతల వెంకటరమణ, కాసు, మతల చిన్నదేముడు, చుట్టాల బాబు, మాజీ పాల సంఘం అధ్యక్షుడు కొల్లి వెంకట్రావు, సెరకాన సూర్యనారాయణ, బర్ల నాయుడు, ఎంపీడీఓ ఎంవి సువర్ణరాజు, డిఈఈ సత్యంనాయుడు, ఏఈ భాగ్యలక్ష్మి, నందా కిషోర్, వివిధ శాఖల అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు, ఉపాధి హామీ కార్మికులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రాలు కూడా నీటి మీద తగులు వస్తూ ఉన్నాయి. గ్రామాలు కూడా నీటి మీద తగులు వస్తున్నాయి. ఎందుకంటే నీటికి ఉన్న విలువ అలాంటిది. దేశాలు, ఎడారి రాష్ట్రాల్లో కూడా, ఇజ్రాయెల్ లాంటి దేశంలో కూడా నీటిని పొదుపు చేసుకుని వ్యవసాయాన్ని ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నారు. అలాంటిది వేళ మన రాష్ట్రంలో అనేకమైన జలసాంద్రత ఉంది. మన అదృష్టం బాగుండి బ్రహ్మాండ నదులు ఉన్నాయి, నదీ ప్రవాహాలు ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్నాయి. కానీ ప్రతి నీటి బిడ్డను ఒడిసిపెట్టవలసిన బాధ్యత మనకు ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ నీరు చెట్టు కార్యక్రమం కానీ, లేదా వాటర్ షెడ్ ప్రోగ్రాం కానీ, ఈ రకంగా జలశీల్ ప్రోగ్రాం కానీ, ఇవన్నీ చేసి రైతులను ఆదుకోవడం ఆనవాయితీగా నడిచింది. నీటి సంఘాలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, నీటి సంఘాలు బాధ్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. గతంలో కాంట్రాక్ట్ వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు ప్రతి రూపాయి కూడా వినియోగిస్తుంది నీటి సంఘాలు. అందుకే అది గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాం అని చెప్పి రైతులు కేక నొక్కాడు. అందుకే చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి నీటిని విలువలు తెలియాలి, ప్రజలకు అవగాహన రావాలి, తద్వారా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎవరో బాధ్యత వాళ్ళే. గ్రౌండ్ వాటర్, ఎన్ఆర్జీస్ వాళ్ళు ఎన్ఆర్జీస్, మండల ప్రజా పరిషత్తు, అగ్రికల్చర్, ఫారెస్ట్ అందరం కలిసి సమిష్టిగా ఒక యూనిట్ గా ఏర్పడి ప్రతి నీటి బిడ్డను కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. 100 రోజుల కార్యక్రమం. 100 రోజుల కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే నిధులు శాంక్షన్ కావాలంటే వాళ్ళని అడగమన్నాం, తీర్మానం చేసి ఇమ్మన్నాం. అది ఎన్ఆర్జీస్ ద్వారా, ఓఎండ్ఎం ద్వారా, జైకా ద్వారా, అదర్ ఫండ్స్ ద్వారా టైఅప్ చేసి ఇవాళ ప్రతి కాలువలు కానీ, చెరువులు కానీ, ప్రాజెక్టులు కానీ ప్రతిదీ మనం
అభివృద్ధి చేయాలనే దృక్పథం మీద ఈవేళ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసాం. కృషి వాళ్ళు మంచి బ్రహ్మాండం ఈ నేరడం చర్యలో మనం ప్రారంభించుకున్నాం. డెఫినెట్ గా మన మాడుగుల్లో ఉన్న ఏవైతే పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయో 4 మండలాల్లో రేపు జైకా వస్తుంది, ఓఎండం వస్తుంది, లేదా పెద్దేరు ఉంది. వేళ 60 కోట్ల లైనింగ్ అంతా నీరు వేస్ట్ అవ్వకుండా మొత్తం లైనింగ్ అప్పుడే 70% పెద్దేరు లైనింగ్ అంతా పూర్తి చేస్తాం. మరి రేపు మాపు రైవాడ కూడా మనకు ప్రాజెక్ట్ చేయగా రాబోతుంది. ఇక్కడ కొన్ని లైన్స్ కానీ యూజ్ చేయబోతున్నాం. 2 ఏదైతే కోణం 5 ఛానల్ ఎస్టిమేట్ అవుతుంది. ఎన్టీఆర్ ప్రాజెక్టు మధ్యలో అయిపోయింది. మహానుభావు ఎన్టీ రామారావు పేరున పెద్దలు మహానుభావు డిసిషన్గా తీస్తే దాని గాలిలో వదిలేశారు గత ప్రభుత్వ పాలకులు. దాని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మరి 29 కోట్లు అవుతుందంటే ఇమీడియట్ గా రిలీజ్ చేయమన్నారో ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తున్నాం. అదే రకంగా దొరికేట 9 కోట్లు లేక రిజర్వాయర్ అయిపోయి కాలువ లేక మాడ్యూల్ అయిపోయింది. అది కూడా డబ్బులు రాబోతున్నాయి. ఈ రకంగా రిజర్వాయర్స్ ఇవ్వడం, 2 ఈరు చెట్టు ద్వారా చెరువు మరమ్మతు చేయడం, ఎన్ఆర్సీ ద్వారా డెవలప్ చేయడం, ఓఎండం ద్వారా స్టోరీస్ కానీ సప్లైస్ కానీ ప్రిపేర్ చేయడం, అలాగే మొక్కలు వేయడం. రేపు మాకు జలసీలు ఇవ్వాలి అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారిని ఇవాళ జ్యోతిలో మంచి ఏబిఎన్ లో మంచి వార్త వచ్చింది. జలసీలు అనేది అవసరం. గతంలో చంద్రబాబు ఇచ్చారు, మళ్ళా అది ఇచ్చేటైతే రైతులు ఇంకా ఎక్కువ వ్యవసాయం మెరక ప్రాంతం పాటుపాడు ఉంది. 9-10 గ్రామాలు ఓన్లీ మెరకే, మిసిబిల్ ఉంది, కొత్తపల్లి ఉంది, ఇంకా రేవాడు నీరు రావట్లేదు. ఇలాంటి జలసీలు బోర్డు ఇచ్చినట్లయితే భూగర్భ జలాలు తీసుకొని వ్యవసాయం చేసే అవకాశం ఉంది. అయితే జలసీలు మళ్ళీ ఏమంటున్నాం, ఈ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏదైతే జైకా ఫండ్స్ ముఖ్యమంత్రి గారు అంగీకరించారు, కేంద్రం వద్ద పర్మిషన్ చెల్లింది, త్వరలో దాన్ని కూడా అధికారులు క్లియర్ చేసి జైకా ఫండ్స్ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ నీటి సాంద్రత మనం పెంచుకునే అవకాశం ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేయాలని చెప్తూ రైవాడ పోలవరం చెప్పారు ముఖ్యమంత్రి గారు నీటి సంఘాల చైర్మన్ మీటింగ్ లో. ఒక 43 కోట్లు వస్తుంది. ఈ దీంతో అర్జెంట్ రిపేర్స్ కోసం 3 కోట్ల రూపాయలు 10 lakhs శాంక్షన్ చేశారు. అక్కడ పక్కన చెరువు దాన్ని 3 కోట్లు రావడం జరిగింది. ఈ 3 ఆ ఫండ్స్ దాన్ని తయారు చేస్తున్నాం. ఎన్ఆర్జీ ద్వారా ఉన్న ఉపాధి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కొంత రావుతున్నాయి. దాన్ని కాలువ మరమ్మతు తయారు చేస్తున్నాం. ఇలాగే ఎన్ఆర్జీస్, జైకా, ఓఎండం, రేపు మాపు జీఎంసీ 2 కోట్లు ఇవ్వబోతున్నారు. వాళ్ళ డబ్బులు వస్తున్నాయి. ఇలాగ అన్ని గ్రాంట్స్ తయారు చేస్తున్నాం. ఈ 100 రోజుల్లో ఇవన్నీ ఫూలప్ చేసి నీటి సంఘాలు ఏమవుతారో వాళ్ళ రిక్వైర్మెంట్ అటెండ్ అవుతాం. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మైండ్ ఇరిగేషన్ కూడా డబ్బులు ఇస్తారు. అది ఒక గ్రాంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. పోలవరాన్ని లెఫ్ట్ కెనాల్ ఆల్రెడీ అయిపోయింది, రైట్ కెనాల్ పూర్తవుతుంది. 27 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో లెఫ్ట్ కెనాల్ ద్వారా వాటర్ వస్తుంది. లెఫ్ట్ కెనాల్ ద్వారా వైజాగ్ కి 65 టీఎంసీ వాటర్ రాబోతుంది. అప్పుడు వైజాగ్ 10 టీఎంసీ కావాలి, ఇంకా చాలా నీరు మిగులుతుంది. అందుచేత నేను ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. లాస్ట్ టైము అనౌన్స్ చేశారు వైజాగ్ DDRs లో ఎల్చిబర్స్ కూడా రేపు ఎడమ కాలం ద్వారా పోలవరం నీరు విశాఖపట్నంకి రాగానే రైవాడకి నీరు జాతికి అంకితం చేసి 6,000 అడిషనల్ ఆయకట్టు ఏదైతే ఉందో వ్యాపార మండలం, కోటపాడు మండలం, దేవరాపల్లి మండలం అంటే 6,000 ఎకరాలకి 27 డిసెంబర్ తర్వాత పూర్తి నీరుని వీళ్ళు వినియోగించుకునే విధంగా జీవో తెస్తాను. అడిషనల్ ఆయకట్టుకి మేము మహాకూటమి నీరు ఇచ్చి 6,000 ఎకరాలు ఆదుకుంటాం.